గుంటూరు జిల్లాలో అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కోరుతూ కొండముచ్చుకు వినతి పత్రం ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. నందిగామ పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులు విధులు బహిష్కరించారు. మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర నుంచి గాంధీ సెంటర్ వరకు చీపుర్లు, ఇతర సామాగ్రితో నిరసన చేపట్టారు. నందిగామ పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ నినదించారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాగా మున్సిపల్ కార్మికుల సమ్మెతో రోడ్డు మీద చెత్త చెదారం పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెపై జగన్ ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పల్నాడు జిల్లాలో మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. దాచేపల్లి బస్టాండ్ దగ్గర రిలే నిరాహార దీక్షలకు దిగారు. తమ పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఆందోళనను విరమించేది లేదన్నారు. ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి పారిశుద్ధ్య కార్మికుల నిరవధిక సమ్మెకు దిగారు. పల్నాడు జిల్లా సమ్మెలో పారిశుద్ధ్య ఇంజనీరింగ్ ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది తమ పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు ఎక్కువవుతున్నాయి. నిన్నటి వరకు ఓవైపు అంగన్వాడీ కార్యకర్తలు తమ జీతాలు పెంచాలంటూ ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద దాచేపల్లి నగర పంచాయతీ మున్సిపల్ కార్మికులు రిలే నిరాహార దీక్షకు దిగారు. తమ జీతాలు పెంచే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు తెలిపారు. దాచేపల్లి మున్సిపాలిటీ మాకు గత సంవత్సరం నుంచి మాకు కనీస వేతనం ఇస్తానండు. కనీస వేతనం కూడా ఇవ్వాలా. మాకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం ఉండగా మాకు పర్మనెంట్ చేస్తానండు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు మాకు పర్మనెంట్ చేయాలా. మాకు పర్మనెంట్ చేసిన దాకా మేము ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. డ్రైవర్లకి 18,500 జీతం ఇస్తాను ఇవ్వాలి. కొబ్బరి నూనె సబ్బులు మాకు 5 సంవత్సరాల ముందు ఇంతవరకు మాకు ఇవ్వాలా. బట్టలు 2 చొక్కాలు ఇచ్చిండ్రు, ప్యాంట్లు ఇవ్వాలా. మాకు ఇవన్నీ ఇచ్చిందాక మేము ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది.